జంతువుల్లో జీవాత్మ ఉందా లేదా? జీవాత్మ లేదు, ఆత్మ ఉంది అంతే. జీవాత్మ లేదు, ఆత్మ లేదు. ఆత్మ ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఆత్మ జీవింపజేసేది ఆత్మ. ఆత్మ వేరు, జీవాత్మ వేరు. అవి ఏం పీల్చుకుంటున్నాయి? పరిశుద్ధాత్మను ఊపిరి పీల్చుకొని వివేచనగా ఉంటున్నాయి. వివేచన అంటే జ్ఞానం కలిగి ఉంటాయి. ఇప్పుడు కుక్క ఉంది, ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తే దానికి ఏమనిపించిద్ది? అరే వీళ్ళు కొట్టడానికి వస్తున్నారా అని పరిగెత్తదా? అక్కడే నుంచొని ఉండిద్దా? అంటే కొట్టడానికి వస్తున్నారా అనే ఆలోచన ఎవరికి వచ్చిద్ది? తెలివి తక్కువ వాడికి వచ్చిద్దా, తెలివి ఉన్నవాడికి వచ్చిద్దా? తెలివి కలిగిన వాడికి వచ్చింది. అంటే వివేచన కలిగి ఉంటున్నారు అని అంటే అర్థం పరిశుద్ధాత్మ దేవుడు ఊపిరి విడిస్తే ఇవి పీలుస్తూ కొనసాగుతూ ఉన్నాయి. కానీ మనలో ఒక స్థానాన్ని నిర్మించేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే తిష్టేసుకొని ఉన్నాడని అర్థం.